ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకున్నాక ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం. హాయ్. హాయ్ గీత. మీ పేరు? సుష్మిత. సుష్మిత ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఐఎల్ నుంచి. ఈసీఐఎల్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరేంటి? రమ్య. మీరు ఎక్కడి నుంచి? నల్లకుంట. నల్లకుంట. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదు. లేదా? ఇప్పుడు వచ్చాకేనా? ఓకే. సో మరి ఇద్దరు బాగా వంటలు చేస్తుంటారా? ఐ మీన్ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? ఇష్టం. కుకింగ్ మీకు ఇష్టమా? వెరీ గుడ్. సో మీరు ఇంకా చేస్తూనే ఉంటారా? వెరీ గుడ్. సో ఫస్ట్ మనం ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. ఓకే. సో తెలుసు కదా, నేను ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తానో అది మెయిన్ బేస్ గా మీ రెసిపీ ఉండాలి. అంటే దాని టేస్ట్ ఫ్లేవర్ బాగా తెలిసే. ఓ ఓకే. దోసకాయ. నేను ఇంకా పండిన మామిడికాయ ఏమన్నా పెట్టారేమో అనుకున్నారా? సమ్మర్ స్పెషల్ అని వస్తున్నాయి సమ్మర్ స్పెషల్స్ కూడా. బట్ స్టిల్ ఇది కూడా సమ్మర్ స్పెషల్, ఎందుకంటే వాటర్ వెజిటేబుల్ కదా. సో చక్కగా మనకి డిహైడ్రేషన్ నుంచి అలాంటి వాటి నుంచి కొంచెం ఇలాంటివి తింటుంటే వెజిటేబుల్స్ మంచిది. సో దోసకాయ మీ ఇద్దరికి ఇష్టమేనా? ఇష్టమే. పర్వాలేదా? ఓకే. తింటుంటారా అప్పుడప్పుడు? సో ఇద్దరు కూడా చక్కగా దోసకాయతో కొంచెం వెరైటీగా ఏమైనా ట్రై చేయొచ్చా ఆలోచించండి. లేదా మీ ఫేవరెట్ డిష్ ఏదైనా మీ మమ్మీ చేసేది కానీ లేకపోతే మీరు చేసుకుంది కానీ ఏదైనా కూడా ట్రై చేయొచ్చు. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, అప్పుడు టైమర్ ఆఫ్ చేసేస్తాను. ఓకే. సో దోసకాయ అయితే ఇప్పుడు ఆలోచించాలన్నమాట మనం ఏం చేయొచ్చు. దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి అంటే ఇవి రెగ్యులర్ గా మనం చేసుకునేవి. ఇంకేం చేయొచ్చు దోసకాయతో? దోసకాయ కుర్మా కూడా చేయొచ్చు. ఇంకొంచెం ఐరన్ యాడ్ చేసి. ఇద్దరికి ఐడియాస్ వచ్చేసాయి. కాబట్టి ఫస్ట్ ఇవి చెప్పేసింది. సో ఆవిడతో వంట చేయించేద్దాం. ఓకేనా? సో రమ్య ఫస్ట్ మీరే వంట చేయాలి. ఓకే సరే. మరి ఫస్ట్ దోసకాయ కుర్మా రమ్య చేస్తారు. సో కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పెరుగు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రమ్య మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఏమైనా టెన్షన్ గా ఉందా? ఏం లేదా? కుర్మా బాగా వచ్చా ఇది? ఓకే వెరీ గుడ్. సో ఆన్ చేశాను స్టవ్. ఆయిల్ వేసుకుందాం. పెళ్ళి ఎన్నాళ్ళు అయింది రమ్య? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అయిందా? వెరీ గుడ్. వంటలన్నీ వచ్చేసాయా? అవే ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. వంటలు వచ్చేసాయా? వచ్చు. వచ్చు అంటే వచ్చు వచ్చు గట్టిగా వచ్చాయి ఇప్పుడు. ఓకే. తర్వాత పోపు హాఫ్ సరిపడా. తర్వాత 1/2 కప్ ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు. ఓకే. మూత పెడతావా? మూత పెట్టేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసి పెడితే ఇంకా ఫాస్ట్ గా మగ్గుతుంది తెలుసా. అంటే వంటలు ఫాస్ట్ గా అవ్వాలంటే ఇట్లాంటి చిట్కాలు పాటించాలన్నమాట. నువ్వేంటి ఏమైనా చదువుకుంటున్నావా లేకపోతే? డిగ్రీ కంప్లీట్ అయింది. అయిపోయింది. ఓకే. డిగ్రీ అయ్యాక పెళ్లి చేసుకున్నావా? డిగ్రీలో ఉండగా పెళ్లి చేశారా? డిగ్రీలో ఉండగానే పెళ్లి చేశారు. సో తర్వాత అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేయట్లేదా? నెక్స్ట్ ఏం చేయట్లేదు. జాబ్ సర్చ్ కానీ? జాబ్ సర్చ్ చేస్తున్నాను. ఓకే. మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఆయన రైల్వేలో చేస్తాడు. రైల్వేస్. ఓ, ఏం పేరు? నాగరాజ్. పిల్లలు? ఒక బాబు. పేరేంటి? సుకృత్. ఎంత వయసు? 1.5 year. ఓకే. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? అల్లం వేసుకున్నాను. అల్లం వెల్లుల్లియా? అల్లం. చిటికడు పసుపు, పచ్చిమిర్చి. కారం బాగా తింటారేమిటి? కరివేపాకు అనిపించిందా? నాకు అనిపించింది. కరివేపాకు. ఓకే. కరివేపాకు కూడా ఎక్కువ తింటే మంచిది, జుట్టు బాగా పెరుగుతుంది. పోనీ జుట్టు ఆల్రెడీ పొడుగ్గా ఉంది. నీకు దోసకాయతో కుర్మానే చేయాలని ఎందుకు అనిపించింది?
మామూలుగా చేసుకుంటాం కదా ఇంట్లో, కుర్మా రెగ్యులర్ గా చేస్తుంటాం. చేస్తుంటాం. అంటే కుర్మా అని కానీ బేసిక్ గా మనకి బంగాళాదుంప గుర్తొస్తుంది కదా, సో నీకు దోసకాయ కూడా దోసకాయ కూడా చేయాలనిపించింది. చేయాలనిపించింది. వెరీ గుడ్. తర్వాత దోసకాయ ముక్కలు వేసుకున్నాను. ఓకే. ఇప్పుడు నువ్వు పెళ్ళైనప్పుడు నీకు వంటలు రావన్నావు కదా, ఎలా నేర్చుకున్నావు? మా అత్తమ్మ నేర్పించింది. మీ అత్తమ్మ మీతో పాటే ఉంటారా? మాతో పాటు ఉంటాం. ఓ, అదే అదివరకట్లో అయితే ఇలా అత్తమ్మలో ఆ పక్కింటి ఆంటీలో అలా నేర్పించేవాళ్ళు. ఇప్పుడు మనకి చాలా సోర్సెస్ ఎక్కువైపోయాయి కదా, టీవీలు, ఇంటర్నెట్ అన్నీ, సో చాలా ఈజీగా నేర్చేసుకుంటున్నారు అందరూ కూడా. తర్వాత టమాటా పేస్ట్. టమాటో పేస్ట్. సో కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనకి కుర్మాలో ఈ టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో టమాటో ఒకటే ఉందా, ఇంకేమైనా? ఉల్లిపాయ ఉంది. ఉల్లిపాయ టమాటో 2 పేస్ట్. ఓకే. సో ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు దాంట్లో గ్రేవీలో ఉడకాలి. ఓకే, ఇది కాస్త మగ్గిన తర్వాత మిగతా యాడ్ చేసుకోవాలి. దీనికి ఏమన్నా సపరేట్ పేస్ట్ అలా ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా ముందే? ఏమక్కర్లేదు, అంతే. ఓకే, చూద్దామా రమ్య? చూద్దాము. మీ కూర మంచి స్మెల్ వస్తుంది. ఉల్లిపాయ టమాటో పేస్ట్ యాడ్ చేసావు కదా? అవును. ఇప్పుడు కారం వేసుకున్నామండి. బాగుంది కారం రెడ్ గా. ఇప్పుడు సమ్మర్ లో కొత్తగా కారం కూడా పెడుతుంటారు కదా. వే ఇందాక కొంచెమే వేసుకున్నాము. పచ్చళ్ళకి వాటికి రెడీ చేసుకుంటూ ఉంటారు కదా. నీకు అన్ని వంటలు వచ్చేసినాయా? అన్ని రావు, కొన్ని వచ్చు. పచ్చళ్ళు రావు, అవి ఇంకా మీ అత్తగారు అమ్మగారు వాళ్ళే పెడతారు. వెరీ గుడ్. ధనియాలు కూడా వేసుకున్నాను. ఓకే. ఇప్పుడు దీనికి గ్రేవీ అంటే వాటర్ అవసరం లేదు, ఇది ఇంతేనా దగ్గరికి ఇలా? ఓకే. కావాలి అంటే అలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. కొన్ని వాటర్ పోసుకుంటాం. కావాలా? మరి ఇందాక వద్దన్నావు, నేను అందుకే అడిగాను తెలుసా. చూసుకో. చాలు. అంటే కుర్మా అంటే మనకి బేసిక్ గా కొంచెం ఇది ఉండాలి కదా, అప్పుడే అది కుర్మాలా అనిపిస్తుంది. ఇది అన్నంలోకి బాగుంటుందా లేకపోతే చపాతీ లాంటి వాటిల్లోకా? చపాతీల్లోకి. ఓకే. చేతులు నొప్పి వచ్చాయి నీకు కలిపి చూడు, మా ప్రోగ్రామ్ లో చక్కగా మంచి హెల్దీ అండ్ టేస్టీ వంటలు చూపిస్తాం. సో నువ్వు అవన్నీ చూసి బాగా వంట చేసుకొని నువ్వు కూడా తిను కొంచెం. ఓకేనా? సో నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. ఇందులో పెరుగు యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆ కుర్మా టెక్స్చర్ వచ్చింది యాక్చువల్ గా దీన్ని కర్డ్ యాడ్ చేసిన తర్వాత. మనకి కుర్మాస్ లో మెయిన్ ఆ కర్డ్ టేస్ట్ కూడా అంటే చాలా ఇంపార్టెంట్ కూడా కుర్మాస్ లో. ఓకేనా రమ్య? అయిపోయిందా? అయిపోయింది. సూపర్. తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఓకే, దోసకాయ కుర్మా రెడీ. ఓకే అండి, మరి దోసకాయ కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, ఎండు కొబ్బరి పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా పెరుగు వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ కుర్మా రెడీ. ఈ రోజు మన మొదటి చిట్కా: అలోవెరా జెల్ తరచూ ముఖానికి రాసుకుంటూ ఉండాలి. తరచూ రాసుకుంటూ ఉన్నట్లయితే ముఖంపై ఎటువంటి మచ్చలు, మొటిమలు ఏర్పడకుండా స్కిన్ కి మంచి గ్లో వస్తుంది. మీకోసం మరో చిట్కా: గొంతు నొప్పి, గొంతు గరగర వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే సొంటి, జీలకర్ర ఈ రెండింటినీ కలిపి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగుతూ ఉండాలి. ఇలా తాగుతూ ఉన్నట్లయితే గొంతు నొప్పి, గొంతు గరగర నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. మీకోసం మరో చిట్కా: తలలో పేలు ఎక్కువగా ఉన్నట్లయితే కొబ్బరి నూనెలో కలరా ఉండల పొడి కలిపి
రాత్రిపూట తలకు బాగా పట్టించి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా చేసినట్లయితే తలలో ఉన్న పేలన్నీ పోతాయి. మీకోసం మరో చిట్కా. పైల్స్ తో బాధపడే వాళ్ళు రోజు కిస్మిస్ తినాలి. కిస్మిస్ తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. మీకోసం MTR మసాలా వారి చిట్కా. అల్లం పొట్టు ఈజీగా రావాలి అంటే ముందుగా అల్లానికి ఆయిల్ రాసి కచ్చాబచ్చాగా దంచి కాసేపు ఎండలో పెట్టి ఆ తర్వాత పొట్టు తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది.